న్యాయవాదులపై దాడులు అమానుషమని బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాజ్వర్ధన్ రెడ్డి తెలిపారు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నాంపల్లి కోర్టులో న్యాయవాదులు నిరసన తెలిపారు. సిద్దిపేటలో న్యాయవాది రవికుమార్ దాడిని ఖండిస్తూ విధులు బహిష్కరించి ధర్నా చేపట్టారు. దాడికి పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. న్యాయవాదులకు రక్షణగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని బార్స్ కౌన్సిల్ సభ్యులు డిమాండ్ చేశారు. గారు రాకేష్ అనే అబ్బాయికి యాంటిసిపేటరీ బెయిల్ వస్తే రవికుమార్ అనే అడ్వకేటు సిద్దిపేట బార్ అసోసియేషన్కి సంబంధించిన అడ్వకేటు షూరిటీలు ఫర్నిష్ చేయడానికని 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం వల్ల అక్కడ ఉన్న ఏఎస్ఐ కుమార్ రెడ్డి షూరిటీలు తీసుకోవడానికి బదులుగా అతనిని హాస్పిటల్కు వైద్య పరీక్షల నిమిత్తం పంపించాడు. దానికి అడ్డు చెప్పిన అడ్వకేట్ను అయినా వినకుండా ఆయనకు హాస్పిటల్ తీసుకెళ్ళి వైద్య పరీక్షలు చేస్తుంటే అదే విషయం వీడియోలో రికార్డ్ చేస్తున్న రవికుమార్ అనే అడ్వకేట్ను ఫోన్ లాక్కొని కింద పడేసి తొక్కి ఆయనను కొట్టడం వల్ల ఆయన గాయాల పాలయ్యాడు. దీన్ని ఖండిస్తూ మేమంతా తెలంగాణ బీయింగ్ ఏ జనరల్ సెక్రటరీ ఆఫ్ ఫెడరేషన్ ఆఫ్ ఆల్ డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్స్ we gave call for boycott